పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో హలో, నమస్తే అండి నోయల్ గారు. చెప్పండి మేడం. ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే మేడం, చెప్పండి. సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. నమస్తే, ఎలా ఉన్నారు నోయల్ గారు? బాగున్నాను మేడం. రైట్. ఒక చిన్న సమస్య అని చెప్పాలో ఒక ఇష్యూ అని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. ఓకే మేడం. ఒక చిన్న ఇష్యూ మీద మీకు కాల్ చేయాల్సి వచ్చింది. విషయం ఏంటంటే, మైథిలి అనే ఒక అమ్మాయి మాకు మెయిల్ చేసిందండి. మైథిలి మీకు గుర్తొచ్చే ఉండుంటుంది, తెలుసు మేడం. మీ పాత ఫ్రెండ్. తను మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవటం జరిగింది. మీ ప్రోత్సాహంతో తన బొటిక్ చాలా బాగా రన్ అవుతోందని, చాలా మంచి సక్సెస్ఫుల్గా ఉన్నానని కూడా చెప్పిందండి. అయితే తన ఫోన్ మీరు పిక్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, ఏదో ఒక చిన్న సమస్య ఉందని మా దాకా వచ్చింది. నోయల్ గారు నమస్తే, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నేను ఒక మానసిక వైద్య నిపుణుడిని, ఓకే సార్, చెప్పండి. సైకాట్రిస్ట్. ఈ అందమైన జీవిత ప్రోగ్రామ్ అనేది ఒక 3 years బట్టి నడిపిస్తున్నాము. చాలా మంది ఫ్యామిలీస్కి హెల్ప్ చేశాము, చాలా మంది జీవితాలు కూడా నిలబెట్టామని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే సార్. అయితే ఈ రోజు కూడా మీరేంటండి మీరు ఇలా చేశారనే దాని గురించి కాదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి చాలా సందిగ్ధ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. చిక్కుముడి సమస్య తనే ముడేసేసుకుందిలేండి, ఎవరో వేయలేదు. కానీ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యిందంట. ఎంగేజ్మెంట్ అయ్యేటప్పటికి అక్కడ ఏవో తినికి మీ జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అంట, మీరు కనిపించారంట, మీరు మీ పక్కనే ఉన్నట్టు అనిపించిందంట. మీరు పక్కన ఉన్నప్పుడు అనిపించినప్పుడు అతను ఎందుకు పక్కన పెట్టమని చెప్పి అతనికి డిలీట్ బటన్ నొక్కిందంట. ఇప్పుడు అతనేమో వచ్చి ఆ అబ్బాయి అభిప్రాయం ఏంటి, ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అనేది పక్కన పెడితే, నాకు నోయలే ఉన్నాడు, నోయలే జీవితం, నోయలే ప్రాణం, నోయల్ ఉంటాడు, ఇప్పటికీ వెయిట్ చేస్తాడు, నోయల్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, కాబట్టి మీ ద్వారా అసలు నోయల్ పరిస్థితి ఏంటి, నాకేమైనా నోయల్ జీవితంలో స్థానం ఉందా అనేది కనుక్కోమంటానికి మీకు చేయించింది ఫోను. అసలు మీకు మైథిలికి మధ్యన జరిగిన ప్రయాణం ఏంటి, మీరు మైథిలి గురించి మొదటి నుంచి ఏమనుకుని ఆ అమ్మాయిని ప్రోత్సహించారు, తర్వాత ఆ అమ్మాయి నో చెప్పేటప్పటికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ బ్రీఫ్గా మీ ఇష్యూ ఏంటన్నది చెప్పండి, తర్వాత ఆ అమ్మాయి గురించి మాట్లాడదు. నేను ఒక డిజిటల్ మార్కెటర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఆఫీస్ లో. సంతోషం. ఓకే అండి. అలా టీమ్ బిల్డింగ్ చేసుకుంటా, కమ్యూనికేషన్ చేసుకుంటా, అలా అలా మంచి సజెషన్ ఇచ్చుకుంటా, టీమ్ వర్కింగ్ చేసుకుంటా ఉంటాను సార్. సూపర్. ఈ ప్రయాణంలో మీకు మైథిలి ఎప్పుడు పరిచయం అయింది, ఎలా పరిచయం అయింది, మీరు మైథిలి మీద మీరు స్టార్టింగ్ నుంచి ఎటువంటి అభిప్రాయంతో ఉండేవారు? నేను పుట్టుకతోనే డిజేబిలిటీగా పుట్టాను సార్. అదే. ఓకే ఓకే. బట్ సొసైటీలో అందరూ చిన్నప్పటి నుంచి వీడేంటి ఎలా ఉన్నాడు, డిజేబిలిటీగా ఉన్నాడు, వీడికి రేపొద్దున మ్యారేజ్ అవుతుంది లేదా, అందరూ చిన్నప్పటి నుంచి హేళన చేస్తూ ఉన్నారు. సో ఇలా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మైథిలి పరిచయం అయింది సార్. తనతో మాట్లాడుతున్నంతసేపు ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్న భావన వచ్చేది. 1 year బట్టి మేము బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుని ఇద్దరి మధ్య పర్సనల్స్ అన్ని షేర్ చేసుకుంటాం. తన పర్సనల్ నేను నా పర్సనల్ తను షేర్ చేసుకుంటాం. ఇద్దరి మధ్య క్లోజ్నెస్ బాగా ఏర్పడింది సార్. అలా అనుకోకుండా ఒక రోజు తను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది సార్ నా కోసం. చెప్పే వచ్చిందిగా? చెప్పే వచ్చింది సార్. అలా వచ్చి నన్ను చూసింది సార్. నన్ను చూసి ఏంటి నీకు డిజేబిలిటీ ఉందని నాకు చెప్పలేదు ఏంటి అని క్వశ్చన్ చేసింది సార్. అప్పుడు నాకు ఇంకా నేనేమంది సార్, కొంచెం బాధేసింది సార్. తిను కూడా అందరిలాగే నన్ను నా డిజేబిలిటీ చూపిస్తుంది వేలు పెట్టి అని నేను జీర్ణించలేకపోయాను సార్. అంటే అవతల వ్యక్తి మీకు డిసేబిలిటీ వైపు వేలెత్తి చూపెట్టడం అనేది మీకు ఇబ్బందికరమా, లేదంటే జాలి చూపెట్టడం అనేది ఇబ్బందికరమా? మీకు ఈ రెండిట్లో ఏదండి మీ వ్యక్తిత్వంలో? నాకు జాలి చూపించడం అంటే నచ్చదు సార్. ఒకళ్ళు నన్నుగా ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, కానీ నా డిజేబిలిటీ చూసి నాకేదో జాలి చూపించి ఇలా నాకు. అది మీరు ఫీల్ అయ్యారా, అమ్మాయి ఫీల్ అవ్వలేగా? కాదు, మీరు అంటే నేను ఒకటే పాయింట్ అడుగుతున్నాను, మీరు ముందు నుంచి ఎందుకు చెప్పలేదు? అన్ని పర్సనల్స్ షేర్ చేసుకున్నా మీరు షేర్ చేసుకున్నారు అంటున్నారు కదా, ఈ ఇష్యూ ఒక సిగ్నిఫికెంట్ ఇష్యూ కదా. అంటే తను కూడా నన్నులాగా యాక్సెప్ట్ చేయాలి. ఈ అమ్మాయి విజయవాడ నుంచి హైదరాబాద్ రాకముందే ఈ అమ్మాయి మీద మీకు మంచి ఫీలింగ్ ఉందా? అంటే ఈ అమ్మాయిని మీ లైఫ్ పార్ట్నర్ కింద చేసుకుని ఒక ప్రపోజ్ చేసి కలిసిన తర్వాత ఒకసారి ప్రపోజ్ చేయాలి అనే అభిప్రాయం ముందు నుంచే ఉందా? ముందు నుంచే ఉంది సార్. ఉంది. తను మాట్లాడే విధానం నాకు నచ్చింది సార్. నా ఇంట్లో మనిషి అన్నట్టు మాట్లాడుతుంది. మరి మీరు ఎప్పుడు ఫోన్ లో ప్రపోజ్ చేయలేదండి? లేదు మేడం. ఈ విధంగా ఒక డిసేబిలిటీతో ఉండే అబ్బాయితో ట్రావెల్ చేయాలనేది అందరు ఆడపిల్లలకి ఉండదు కదండి అభిప్రాయం. తన కన్విన్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ అవ్వకపోవచ్చు కదా. కరెక్ట్ కళ్యాణ్ గారు. నాకు సడన్ గా భయం వేసింది సార్. వన్స్ నేను ఫీలింగ్ పెంచుకున్న అమ్మాయి నా డిజేబిలిటీని చూసి నన్ను కాదని చెప్తే ఎక్కడ నేను డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చుంటే ఏదో విధంగా కన్విన్స్ చేయొచ్చు అని మీరు అనుకున్నారు. అవును సార్.
ఫైనల్గా ఏ నోట్తో వెళ్ళిందన్న అమ్మాయి? మంచిగానే మీరు డిపార్ట్ అయ్యారా విజయవాడ నుంచి, లేదంటే నెగిటివ్గా సపరేట్ అయ్యారా? లేదు సార్, మంచిగానే మొత్తం అంతా కామ్ గా డీసెంట్ గానే వెళ్ళిపోయాను సార్. మరి తర్వాత కట్ చేస్తారంట మీరు ఫోన్ కాల్స్ కాన్వర్జేషన్స్ అన్ని? తనకి ఇలా సోషల్ మీడియాలో నేను చూసాను సార్, తన పోస్టులు చూసాను, తనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ నేను ప్రపోజ్ చేశాను సార్ తనకి. ఎస్. ప్రపోజ్ చేస్తే మీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. అంటే మిమ్మల్ని కలిసిన తరువాత మీరు ప్రపోజ్ చేశారండి? అవును మేడం, అవును మేడం. రైట్. అంటే మనం మాట్లాడుకుంటున్నాం, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉంటున్నాం, బట్ మీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు అని చెప్పగానే నాకు చాలా బాధ వేసింది సార్. అంటే అంతకుముందు ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపించిందా మీకు? అది నా ఫీలింగ్ సార్. అది మీ ఫీలింగ్ తెలియదు కాదు, కొద్దిగా సెన్స్ ఉంటుంది కదండి. 1 year పాటు మీరు మాట్లాడేసుకున్నారు అంటే ఈ అమ్మాయికి అంతకు ముందు కూడా ఒక చిన్నపాటి ఒక క్యాండిల్ లైట్ ఉంది అనేది ఒక ఫీలింగ్ ఉంది. కలిసి వెళ్ళిన తర్వాత అభిప్రాయం మారిపోయింది అన్నట్టు అనిపించిందా మీకు? లేదు సార్, అలా ఏం లేదు అలా సార్. ఏం లేదు. తనతో మాట్లాడినప్పుడల్లా తను చాలా మంచిగా మాట్లాడేది. నేను ఫీలింగ్స్ పెంచుకోవడం నాదే తప్పు సార్. ఎందుకని అడుగుంటారుగా బేసిక్. నేను ఓకే వంతే ఉంది ఓడతే ఉంది ఏముంది, మీరేమీ పెద్ద ప్రేమాయణాలు నడిపించలేదు, మీరేమీ ఫిజికల్గా కలుసుకోలేదు, ఇమోషనల్ బాండ్ కూడా ఏమీ పెద్ద లేదు. నో చెప్పడానికి ఒక కారణం అడుగుంటారు కదా. ఏమని చెప్పింది? కారణం అయితే ఓన్లీ ఫ్రెండ్ గానే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనుకుంది. రైట్, ఓకే, అర్థమైపోయిందిలేండి. నోయల్ గారు చెప్పండి మేడం. ఏం లేదండి, మీతో మాట్లాడేటప్పుడు మైథిలి కూడా లైన్లో ఉన్నారండి. ఎందుకంటే తను కాల్ చేస్తుంటే మీరు పిక్ చేయట్లేదు అని చెప్పబట్టి నేను కాల్ చేశాను. మరోలా భావించొద్దండి, ఈ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొద్దాము అనే ఉద్దేశమే. ఇందులో వేరే ఎలాంటి ఆలోచన లేదు మాకు. ఒక్కసారి మీరు మైథిలితో మాట్లాడకూడదు? అంటే నీకు తప్పుగా అనిపించవచ్చు నోయల్, అంటే మేము బ్యాక్గ్రౌండ్లో అమ్మాయిని పెట్టి మీతో మాట్లాడు. కానీ మనకి ఏంటంటే ఇప్పుడు అమ్మాయిని మీ ఇద్దరు లైవ్లో పెట్టామనుకోండి, మీరు టక్మని ఫోన్ కట్ చేసేస్తారు. మేము మీకు చేసేటటువంటి దానికి ఒక ఫలితం కూడా లేదు. సో అట్లీస్ట్ ఇది ఎక్కడో చోట ఒక క్లోజర్ తీసుకురావాలి కదా. ఆ అమ్మాయి ఏంటంటే ఇంకా నోయల్ అనే వ్యక్తి ఇంకా నా పక్కనే ఉన్నాడు అనే భ్రమలో ఉంది ఆ అమ్మాయి. ఆ భ్రమని ఇప్పుడు మనం ఎంతవరకు ఉందా లేదా అనేది క్లారిటీ గురించి ఆ అమ్మాయిని బ్యాక్గ్రౌండ్లో పెట్టాము. ఒకసారి ఆ అమ్మాయి లైన్లోనే ఉంది, మాట్లాడండి. నోయల్, హాయ్ మైత్రి, ఎలా ఉన్నావు? నేను అస్సలు బాలేను నోయల్. అసలు ఫోన్ ఎత్తట్లేదు, నా కాల్స్ కి రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఏమైపోయావు? నీ ఆఫీస్ కి వచ్చాను, నువ్వు ఆఫీస్ నుంచి రిజైన్ కూడా చేసావని చెప్పారు. నాకైతే పిచ్చి ఎక్కుతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను నీ కోసం అని చెప్పి. నీ కోసం వచ్చాను నేను. ఏంటి నోయల్ ఇలా చేస్తున్నావు? లేదు మైథిలి, ఇప్పుడైతే నాకు ప్రజెంట్ మ్యారేజ్ ఫిక్స్ అయింది. 1 week లో మ్యారేజ్ అవుతుంది. బట్ నువ్వు నీ మీద నేను ఫీలింగ్స్ పెంచుకున్న మాట వాస్తవం. బట్ నీతోనే నేను లైఫ్ లాంగ్ అలా కొనసాగుతానని అనుకున్నాను. బట్ నేనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు మరి నేను మూవ్ ఆన్ అయిపోవాలి కదా. అదేంటి నోయల్ అలా మాట్లాడతావు? నీకు నేనంటే చాలా ఇష్టం కదా. ఇష్టం మైథిలి, టైంలో నాకు నువ్వంటే చాలా ఇష్టం. బట్ నేనంటే నీకు ఇష్టం లేదన్నప్పుడు నేను ఎలా నిన్ను ఫోర్స్ చేసి నాతో ఉండమని అడుగుతాను. నోయల్ గారు ఏంటి, మీకు ఎంగేజ్మెంట్ అయిందా? అవును మేడం. పెళ్లి మ్యారేజ్ అవ్వలేదు మేడం, 1 week లో అవుతుంది. ఇంకేం మాట్లాడతాం. ఓకే, సరే. నిజమే చెప్తున్నారా నోయల్ మీరు? నిజం చెప్తున్నాం మేడం. అబద్ధం ఆడవలసిన అవసరం ఏం లేదు మేడం అబ్బాయికి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన ఏమీ అంత నడవలేదు. నీ ప్రపోజ్ చేశాడు, నో చెప్పింది, నీ దారి నీది, నా దారి నాది, అయిపోయింది. అందులో ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ చూసాడు ఇన్స్టాలో, చూసి విత్డ్రా అయ్యాడు. అవును మేడం, చూసి విత్డ్రా అయ్యాడు. విత్డ్రా అవ్వకుండా ఇదేంటి నువ్వు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటావు, నా లెక్క తేల్చకుండా అని మాట్లాడే మనస్తత్వం కాదు. అవును రైట్. మైథిలి వింటున్నావమ్మా? మైథిలి కాదు మేడం, నోయల్ కి నేనంటే చాలా ఇష్టం. నేను ఒప్పిస్తా మేడం మాట్లాడి, ఎంగేజ్మెంట్ అన్ని బ్రేక్ చేపించుకుంటా. ఇంకా నీది బ్రేక్ చేసుకోవటం, ఎదుటి వాళ్ళది బ్రేక్ చేయటం, అన్ని బ్రేక్ చేయటమేనమ్మా. సరే మాట్లాడు ఒకసారి. నోయల్ లైన్ లోనే ఉన్నారుగా, మాట్లాడు. కష్టం చెప్పు. మరి నీకు ఉండగా చూడమ్మా, నీ ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేస్తాడంట. ఏంటో మరి అది కాదా. నోయల్ మాట్లాడండి ఒకసారి. మాట్లాడండి. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది నీ మీద. నువ్వంట ఒక భయంకరమైన ప్రేమ ఉందంట ఆ అమ్మాయి అంటే. 10 సంవత్సరాలన్నా వెయిట్ చేస్తావు అనే నమ్మకంతో ఆ అమ్మాయి ఉంది. ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళు కూడా చెడగొట్టుకుంటా ఉంటా ఆ అమ్మాయి గురించి. మరి ఏంటో అది క్లారిటీ ఇవ్వండి మీరే. మేమంటే నమ్మట్లేదు అమ్మాయి. నీ నోటి ద్వారా నువ్వే చెప్పాలి. ఒకప్పుడు మైథిలి నేను ఇష్టపడ్డ మాట నిజమే సార్. బట్ ఇప్పుడు నేను కూడా నా లైఫ్ నేను చూసుకోవాలి కదా. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. అదే మైథిలి, బట్ నాకంటూ ఒక నేను చూసుకోవాలి కదా నా లైఫ్. నువ్వు అందరిలాగే నా డిజేబిలిటీని నువ్వు చూపించవు. నువ్వు అందరిలా కాదనుకున్నా, బట్ నువ్వు నన్ను అందరిలా చూడంగానే నేను భరించలేకపోయాను. ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను అంతవరకే. బట్ నా మనసు నా దగ్గర లేదు. ఓకే, తను కూడా నన్ను ఎంతో క్లోజ్ గా ఉన్న అమ్మాయి కూడా నన్ను వదిలేసింది. ఇంకెవరితో సొసైటీలో అందరిలాగే ఉంటుంది తను కూడా. నేను ఇప్పుడు కూడా వచ్చేదాన్ని కాదు. మరి ఈ విషయం అప్పుడే నాకు చెప్పొచ్చు కదా. నాకు అప్పుడే చెప్పొచ్చు కదా.
మనం ఫ్రెండ్స్ లానే చూసాను. ఎప్పుడు నీతో లైఫ్ లో ముందుకు వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు నీ మీద ఆల్రెడీ ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వే కరెక్ట్ నాకు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు లేవు కదా, వన్స్ నేను నా ఫ్యామిలీ కోసం నేను మూవ్ ఆన్ అయిపోవాలి కదా. ఒకటే తల్లి, నీకు ఒకే ఒక క్వశ్చన్తో ఈరోజు ఆ అబ్బాయి చెప్పా పెట్టకుండా ఆ అబ్బాయికి ఫోన్ చేసి నిన్ను బ్యాక్గ్రౌండ్లో కవర్లో పెట్టి మరీ ఆ అబ్బాయితో మాట్లాడాం. కానీ ఆ అబ్బాయి చాలా ఒరిజినల్గా, నిక్కచ్చిగా, క్లియర్గా, క్లారిటీగా, ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయిలో ఏమీ డొంక తిరుగుడు లేదు, దాపరికం లేదు. అక్కడ ఒక ఎంగేజ్మెంట్ చేసుకుని అది చెడగొట్టుకుని ప్రేమికురాల గురించి వస్తాడేమో అనుకున్నావు, అది కూడా ఏమీ లేదు. నేను ఫిక్స్ అయిన అబ్బాయి సింపుల్, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయికి అది కష్టమైనప్పుడు ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేసి ఆ అమ్మాయి దూరంగా ఉండి, ఇదమ్మా పద్ధతి అంటే. ఇప్పుడు నువ్వేంటంటే మాట్లాడద్దమ్మా మైత్రి, ఇంకా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. ఇష్టం లేదు అని మేము అనట్లేదు, అప్పుడు ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఇష్టపడ్డాడు. కానీ సాంప్రదాయం, పట్టింపు, కుటుంబం, వ్యవస్థ అనేటటువంటి అంశాలకి అతను గౌరవం ఇస్తున్నాడు, నువ్వు గౌరవం ఇవ్వట్లేదు. నువ్వు నీ చేజేట్లారా నీ జీవితాన్ని నువ్వు ఫుట్బాల్ కింద కొట్టుకున్నావు. నువ్వు ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఆ అబ్బాయిని వాదించి నా ఎంగేజ్మెంట్ నేను చెడగొట్టుకున్నాను, నీ ఎంగేజ్మెంట్ కూడా చెడగొట్టున్నాను అని చెప్పి ఈ భ్రమలు భ్రాంతులతో దయచేసి బతకద్దు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది సాయి కృష్ణది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఎంగేజ్ చేసుకున్న ఇంకొక అమ్మాయి ఉంటది కదా, ఏం ఆలోచించట్లేదు మైత్రి. నీ ఇష్టమే, ప్రేమ వచ్చినా ఇష్టమే, ప్రేమ లేకపోయినా ఇష్టమే, క్యాన్సిల్ చేసుకుంటావు, ఓకే చేస్తావు, అది కరెక్ట్ కాదమ్మా. తనకి నేనంటే ఇష్టం కదా మ్యామ్, ఇష్టం లేదని చెప్తున్నాడు. అమ్మాయితో ఎలా ఉండగలడు? లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరూ బాధపడే కంటే నాతో ఉండడం బెటర్ కదా. నీ ఒపీనియన్ కదా, అతనేం చెప్తాడో విను, అతని ఒపీనియన్ తీసుకో, నీది చెప్పకు. అతనేమంటాడు? నోయల్ మీరు చెప్పండి. తనంటే నాకు ఇష్టమే మేడం, బట్ ఒక వెల్విషర్ లాగా ఉంటాను, తన లైఫ్ లాంగ్ ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉంటాను. అలా కూడా ఉండక్కర్లేదు నోయల్. బేసికలీ ఇప్పుడు అలా కూడా ఉంటే కనుక నీ భార్య అక్కడ యాక్సెప్ట్ చేయకపోతే ఈ అమ్మాయిని చేసుకోపోయే భర్త కూడా ఇది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయికి నీకు రెండు బ్లాక్ అండ్ వైట్ లాగా డిఫరెన్స్ కనిపిస్తున్నాయి. ఇష్టం అనేటటువంటిది డజంట్ మీన్ దట్ అన్ని చెడగొట్టుకుని అన్ని పాడు చేసుకుని అందరి జీవితాన్ని ముంచేసి వచ్చి పెళ్లిళ్ళు చేసుకుంటేనే ఇష్టం కాదు. నువ్వంటే ఇష్టం కాబట్టి నువ్వు చేసుకున్నటువంటి తప్ప అబ్బాయి చేయడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా లేదు, అది మేము సమర్థించాం, అది మేము ప్రోత్సహించాం. నువ్వు చేసినటువంటిది ఒక పిచ్చి పని, ఒక తెలివి తక్కువ పని, అనాలోచితమైనటువంటి పని. వెనక ముందు చూడకుండా, ఒక సలహా తీసుకోకుండా నీ ఇన్స్టింక్ట్స్ బట్టి ఆ నిమిషంలో నోయల్ గుర్తొస్తున్నాడని చెప్పి సాయి కృష్ణ గుడ్ బై చెప్పడం అనేది నువ్వు చేసినటువంటి, నీ జీవితంలో చేసినటువంటి అతి పెద్ద తప్పు. ఈరోజు ఆ అబ్బాయికి ఒక క్వశ్చన్ కావాలి, ఆ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్, నౌ కట్ దిస్. ఇంకొద్దు, ఇంకా ఫ్యూచర్గా ఆ అబ్బాయిని అనవసరంగా ఈ విధంగా ఇబ్బందుల్లోకి లాగొద్దు. నీ మంచితనం అనేటటువంటిది ఈరోజు పిచ్చితనం కింద మారుతుంది, నీ ప్రేమ అనేటటువంటిది ఒక వెర్రితనం కింద మారుతుంది. ఈరోజు దాన్ని మేము ప్రోత్సహించాం. ఆ అబ్బాయి అభిప్రాయం చెప్పేశాడు, ఇష్టమైంది, నో చెప్పావు, వెళ్ళిపోయావు, మళ్ళీ వెనక్కి వచ్చావు. ఈ లోపల ఆ అబ్బాయి లైఫ్ ఫిక్స్ అయింది, ఇంకంతే, ఇంకక్కడితో ఫుల్ స్టాప్ పెట్టు. రైట్. మీరు అతనికి నోయల్కి ఏం చెప్తారు కళ్యాణ్ గారు? నోయల్ ఇంకేం లేదు నాన్న, నీకు చెప్పేది నువ్వు వెల్విషర్గా ఉండక్కర్లేదు, ఇంకా అంతే. నువ్వు ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, నీ జీవిత భాగస్వామిని నువ్వు ఎంచుకున్నావు, మీరు హ్యాపీగా కంటిన్యూ అవ్వండి. ఇంక ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, మెసేజ్లు కానీ, సోషల్ మీడియాలో కాంటాక్ట్స్ కానీ ఇవి నువ్వు ప్రోత్సహించక్కర్లేదు, ఎంకరేజ్ చేయక్కర్లేదు. చాలా ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఈ తలనొప్పి వచ్చింది నీకు. ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేసండి, ఇది ఇక్కడితో కట్ చేస్తున్నావు. ఆ అమ్మాయి స్టోరీ కాస్త మేము ఏం చేయాలన్నది మేము చూసుకుంటాం, అది మా బాధ్యత. ఓకే నోయల్, ఓకే సార్. ఇన్ని రోజులు ఎలా కామ్ గా ఉన్నారు అలానే ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ వెరీ ఎథికల్ అండ్ వెరీ కోఆపరేటివ్. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. డాక్టర్ గారు మైథిలితో మాట్లాడండి మీరు ఒకసారి. మైథిలి అమ్మ, ఇంకా దయచేసి నోయల్ని మమ్మల్ని బతిమాలుకోవటం కానీ, నోయల్ జీవితంలో నువ్వు పదే పదే ఎంటర్ చేసుకుని ఇంకా జీవితాన్ని చిందరవిందర చేసుకోవద్దు. ఆల్రెడీ చిందరవిందర అయ్యింది నీ జీవితానికి. నీకు జీవితాన్ని ఇప్పుడు అందమైనటువంటి జీవితం, నీ జీవితాన్ని నిలబెట్టి మీ కుటుంబం యొక్క పరువు, ఈ పెళ్లి యొక్క బాధ్యత మేము తీసుకోవాలి అంటే కనుక ఇక్కడతో నోయల్ అనేటటువంటి వ్యక్తికి ఫుల్ స్టాప్ పెట్టు. సాయి కృష్ణ జీవితంలో ఏమాత్రం ఒక కోసానైనా నువ్వు ఉంటే కనుక సాయి కృష్ణతో మమ్మల్ని మాట్లాడమను. మేము సాయి కృష్ణతో హ్యాపీగా మాట్లాడి నువ్వు చేసినటువంటి పిచ్చి పని ఏంటి అనేది ఆ అబ్బాయికి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అది కూడా వద్దు సార్ అని అంటే కనుక ఇక్కడతో కట్ చేసేసే, నీ కర్మ నీదే, మేమేమీ చేయలేం. అది ఆలోచించుకో. నోయలో 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 అని చెప్పి ఈ పాట ఇక్కడ ఆపేసి అయిపోయింది. మా అతనికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, అతను అటువైపు ఫిక్స్ అయిపోయాడు. అవతల కూడా ఇంకొక ఆడపిల్ల ఉంది, ఆలోచించు. నువ్వు మాట్లాడే తీరు పద్ధతి ఎలా ఉందంటే ఎంతో కాలం బట్టి నీతో పాటు జర్నీ చేసి నడి సముద్రం మధ్యలో నిన్ను వదిలేసి ఒక గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయినటువంటి విధంగా ఈ సీక్వెన్స్ అంతా పట్టుకెళ్తున్నావు. కాదు కళ్యాణ్ గారు, ఏమి లేదు ఇక్కడ. నోయల్ మాటల్లో, నోయల్లో ఉన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ కానీ, ఆ మెచ్యూరిటీ
తనలో అది కనిపించట్లేదు. నేర్చుకో. ఈ రోజు ఏంటంటే నోయల్ ద్వారా నేను అన్ని నేర్చుకున్నాను, నోయల్ ప్రోత్సహించి నాకు బొట్టికి పెట్టి నా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా నేను చెప్పాడు అంటున్నావు కదా. నోయల్ దగ్గర నుంచి, నోయల్ జీవితాన్ని నుంచి అతి పెద్ద పాఠం నేర్చుకోవాల్సింది ఇది. ఎస్, అంటే ఇష్టం ఒకటి, అది వర్కౌట్ అవ్వకపోతే విత్డ్రా అయ్యి మన లిమిటేషన్స్ అర్థం చేసుకుని పెద్దల్ని గౌరవిస్తూ మన ముందుకు వెళ్ళాలి కదా. నోయల్ దగ్గర నుంచి మేము నేర్చుకున్న పాఠం నువ్వు కూడా నేర్చుకో. చిన్నవాడైన ఎంత మెచ్యూర్డ్ గా చెప్పాడో, చాలా బాగా మాట్లాడాడు అతను. సోషల్ మీడియాలో ఎప్పుడైతే నీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు చూసాడో అబ్బాయి విత్డ్రా అయిపోయాడు. ఎంత అంటే 1 year పాటు అబ్బాయి నిన్ను లవ్ చేశాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావని నమ్మకంతో ముందుకెళ్ళాడు, నిన్ను ప్రపోజ్ చేశాడు, నువ్వు గెట్ లాస్ట్ అన్నావు, విత్డ్రా అయిపోయాడు అంతే. హ్యాట్స్ ఆఫ్ నోయల్ కి. విత్డ్రా అయిపోయాడు. వింటున్నావమ్మా మైథిలి? వేలు మీద లెక్క పెట్టచ్చు అలాంటి మగాళ్ళు. వింటున్నాను మ్యామ్. నాకు అర్థమైంది నేనేం తప్పు చేశాను. Very good. నాకు నేను ప్రేమ అనుకున్నాను కానీ ఇదంతా పిచ్చితనం అని నాకు అనిపిస్తుంది. బాగా మెచ్యూర్డ్ గా ఆలోచించానని అనుకున్నాను నేను ఇప్పటి వరకు. నేను తీసుకున్న డెసిజన్స్ కూడా నేను కరెక్ట్ అని అనుకున్నాను, కానీ ఇదంతా ఎంత రాంగ్ గా నేను ఆలోచించాను. నా వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారని, ఇన్ని కాన్సిక్వెన్సెస్ కానీ ఏవి నేను ఆలోచించలేదు మ్యామ్. ఒకటి మైథిలి, అందమైన జీవితం మంత్రం చేయలేదు, మాయ చేయలేదు. ఏమి ఇక్కడ సింపుల్ లాజిక్ ప్రేక్షకులకు కూడా విచిత్రంగా అనిపించవచ్చు. ఇక్కడ ఫోన్ కాల్ చేయగానే ఆ అమ్మాయి మనసు ఏంటి అలా మారిపోయిందని కాదు. ఇక్కడ బేసిక్ జరిగినటువంటి ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కడికక్కడ నీ ఇంపల్స్ వాడేవు, నీ ఆలోచనలే వాడేవు, కానీ నీ ఇంపల్స్ కరెక్టా, ఇది నా జీవితాన్ని, అందరి జీవితాన్ని ఏ విధంగా శాసిస్తుంది, నిర్ణయిస్తుంది అనేటటువంటిది ఒక సూచనప్రాయంగా ఒక్కల సలహా తీసుకున్నా. నీ స్నేహితురాలు కానీ, వెల్ విషర్ కానీ, నీ తల్లిదండ్రులు, ఓకే తల్లిదండ్రులకి ఇలాంటి అంశాలు చెప్పొచ్చు, చెప్పలేకపోవచ్చు. ఎవరిదన్నా అంటే కనుక ఎవరైనా కూడా ఒకే ఒక మాట అంటారు, ఏ పిచ్చిదానా ఏం నువ్వు చేసేటటువంటి పని అని ఒక్క మాట అంటే కనుక వెంటనే నీలో ఆలోచన వచ్చి నువ్వు తీసుకునే నిర్ణయం అయిపోయి ఉండేదని. నువ్వేంటంటే నిర్ణయాలు తీసేసుకుని ఇప్పుడు ఆ అబ్బాయి జీవితంలో దూరిపోయి ఆ అబ్బాయి జీవితాన్ని కూడా కట్ చేసేయాలంత పిచ్చితనంలో వెళ్ళిపోయావు. మేము లేకపోతే నువ్వు అదే చేసి ఉండేదాన్ని. ఖచ్చితంగా ఆ అబ్బాయి ఇంతవరకు ఫోన్ కాల్ ఎత్తకపోవడం అనేది చాలా గొప్ప. మా ద్వారా ఫోన్ కాల్ ఎత్తడం అనేది ఆ అబ్బాయి బతికి బట్టకట్టాడు ఈరోజు. సో ఇప్పటికైనా నీకు అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఒక్కసారి సాయికృష్ణతో మాట్లాడమంటే మేము మాట్లాడతాం. నువ్వు రెడీనా? నేను రెడీ ఉన్నాను మ్యామ్ సాయికృష్ణ మాట్లాడడానికి. తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని అది మేము మాట్లాడతాం. అది డాక్టర్ గారు మాట్లాడతారమ్మా. ఇందులో చిన్న కొసమెరుపు ఏంటంటే, సాయికృష్ణ మీద నీకు ఇప్పటికీ కూడా దురాభిప్రాయం లేదు. నోయల్ మంచివాడు అన్నట్టు అనిపించింది కానీ సాయికృష్ణ చెడ్డవాడు అని నీకు అనిపించకపోవడం అనేది సంతోషం. నువ్వు పూర్వజన్మ సుకృతం, నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం. కాబట్టి ఆ అబ్బాయితో మాట్లాడి ఇప్పటికి కూడా ఆ అబ్బాయికి నీ మీద ఉండే అభిప్రాయం పదిలంగా ఉంటే కనుక పంట పండినట్టే. మరి మాట్లాడదామా ఒకసారి? ఓకే మ్యామ్. ఒకసారి సాయికృష్ణకి లైన్ కలపండి. మీ దగ్గర నెంబర్ ఉంది కదా, ఒకసారి మీరు అతనితో మాట్లాడితే అతని వర్షన్ ఎలా ఉందో అర్థమవుతుంది కదా కళ్యాణి గారు మనకి. మనం ఏం చేయలేం. కానీ ఆ పిల్ల అమాయకత్వం కనిపిస్తోందండి. నాకు కోపం వస్తుంది కానీ నాకైతే మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత తక్కువగా ఉన్నాయి పిల్లల్లో అనే అదే ఫీల్ వస్తుంది. ప్రేమ గురించి ఎప్పుడు నేను ఎప్పుడు అంటాను, ప్రేమించుకోండి, దాయద్దు, పెళ్లి చేసుకోండి, దాయద్దు. దాపరికం ఏంటి చెప్పండి ఇక్కడ. హలో సాయి. హాయ్ సాయి, నేను నీతో పెళ్లి బ్రేక్ చేసుకొని నేను చాలా మిస్టేక్ చేశానని నాకు అనిపిస్తుంది సాయి. ఓకే. నాకు ఏం చేయాలో అర్థం కాని సిచ్యుయేషన్ లో నేను ఇలా సుమన్ టీవీకి మెయిల్ చేశాను. అక్కడ జయ మ్యామ్ ఇంకా కళ్యాణ్ సార్ ఇద్దరు నాతో మాట్లాడారు, నాకు చాలా హెల్ప్ చేశారు. నా సిచ్యుయేషన్ లో నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ తప్పని కూడా వాళ్ళ వల్లే నేను రియలైజ్ అయ్యాను. నువ్వు కూడా ఒక 2 minutes వాళ్ళతో మాట్లాడవా ప్లీజ్? హలో సాయి. హాయ్ నాన్న. హాయ్ సార్. హాయ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే బేసికలీ ఇటువంటి విధంగా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి తర్వాత ఈ అమ్మాయి ఈ విధంగా ఆలోచించటాన్ని కూడా నువ్వు జీర్ణించుకుని ఇంత స్మూత్ గా మాట్లాడుతున్నావు అంటే నీ మెంటాలిటీ నాకు అర్థమైంది. ఎటొచ్చి ఇష్టం సార్ నాకు చాలా. సూపర్ అండి. రైట్ సాయి. అంటే ఇష్టం అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత కూడా అదే ఇష్టమా అంటే నోయల్ ఇష్యూ? అవును సార్, ఆమె తెలుగు చేసిందని అనుకుంటాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా? రైట్. సరే ఓకే. దట్ మేక్స్ అవర్ లైఫ్ వెరీ ఈజీ. మేము నీతో ఏం పెద్ద మాటలు చెప్పవలసినటువంటి అవసరం లేకుండా. బేసికలీ ఏమైందంటే నేను చెప్పానన్న ఇక్కడ
ఇంకో సంఘటన అయితే కనుక మేము అసలు ఇలాగ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎంకరేజ్ చేయము, ప్రోత్సహించాం. అవును. మా దగ్గర చాలా స్టోరీస్ వచ్చినాయి. ఎక్కడైతే కనుక ఆ అమ్మాయి అక్కడ తిరగకూడనటువంటి చోట తిరగకూడనటువంటి పద్ధతిలో తిరిగేసిన తర్వాత అక్కడ ఏదో బ్రేకప్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎంగేజ్మెంట్ అయినటువంటి అబ్బాయి దగ్గర కొన్ని రోజులు గడిపిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళి అక్కడ వాడు గుడ్ బై చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇటువంటి సినారియో కాదు ఇది ఫస్ట్ నేను మీకు చెప్పాలి అని అనుకున్నాను. అది మీకు బహుశా అర్థమైంది. ఈ అమ్మాయి ఏంటంటే ఒక బబుల్లో ఉంది. ఏంటంటే నోయల్ వచ్చాడు, మంచిగా ప్రోత్సహించాడు, కెరియర్ పరంగా ఎంకరేజ్ చేశాడు. ఆ అబ్బాయి ఎస్ అన్నప్పుడు నేను నో చెప్పాను అనేటటువంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో నువ్వు నచ్చక కాదు, నువ్వు నచ్చి మళ్ళీ నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మెచ్యూరిటీ లేక నెంబర్ 1 ఆలోచన లేక, నెంబర్ 2, నెంబర్ 3 ఎవరితో సంప్రదించకుండా, నెంబర్ 4 ఏంటంటే ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్లోకి వెళ్ళిపోయింది ఈ అమ్మాయి. సో ఆ పద్ధతి అనుసరించడం వల్ల ఈ అమ్మాయి ఏంటంటే తొందరపాటుతనంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తొందరపాటుతనంతో నీకు చెప్పినటువంటి ఒక అభిప్రాయం. అదృష్టం ఏంటంటే మాలాంటి మీడియం ఒకటి దొరికి మమ్మల్ని ఈ రోజు ఒక సలహా సూచన జరగటం వల్ల పెళ్లి పవిత్రమైనటువంటి పెళ్లి కాపాడాం, బంధాన్ని కాపాడాం, కుటుంబ పరువుని కాపాడినటువంటి వాళ్ళగా మేము మీడియేషన్ చేయటం వల్ల ఈ రోజు నీ వరకు వచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నోయల్ ఏం చెప్పాడో కూడా నీకు చెప్తాము. అది కూడా నీకు, ఎందుకంటే ఈ రోజు ఈ అమ్మాయి పశ్చాత్తాపం పొందుతూ నీ దగ్గరికి వచ్చింది. నువ్వు మొదటున్న అభిప్రాయంతోనే ఈ అమ్మాయి. నోయల్ ఏమన్నాడంటే, అమ్మ మహాతల్లి నీకు శతకోటి వందనాలు, నేను ఇష్టపడ్డానే కానీ ఏదో సముద్రాలు దాటేసి కత్తులు కటార్లు పట్టుకుని యుద్ధాలు చేసేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఎప్పుడైతే నో చెప్పావో నా స్థానం ఏంటన్నది నేను అర్థం చేసుకున్నాను. నా ఎంగేజ్మెంట్ నేను చేసుకున్నాను. తొందరలోనే నేను ఒక పెళ్లి చేసుకోబోతున్నాను. నువ్వు అదే విధంగా నువ్వు ముందుకెళ్ళిపోతావు అనేటటువంటి ఆలోచనతో ఉన్నావు. నువ్వు ఇలా యూటర్న్ తిరిగి నా దగ్గరకు వస్తావని నేను అనుకోలేదు. ఎప్పుడైతే నీ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసానో అక్కడే ఇది డ్రాప్ అయ్యాను, ఇది కట్ చేయాలి. ఎందుకంటే వెల్ విషర్స్ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతే కనుక అది ఇంకో విధంగా దారి తీయచ్చు, వేరే వాళ్ళు వేరేగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి చాలా పెద్ద మనసు నా అబ్బాయిది. ప్రేమించటమే ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా కొంతమంది ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా నోయల్ అనేటటువంటి అబ్బాయి ఒక సూత్రధారి, ఒక మంచి పాఠం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి లిమిటేషన్స్ ఆ అబ్బాయికి తెలుసు. ప్రేమించడం ఒక ఎత్తు అయితే కనుక మన లిమిటేషన్స్ ఏంటి, కుటుంబ పరువు ఏంటి, పెళ్లి యొక్క పవిత్రత ఏంటి అని అర్థం చేసుకునే ఒక గొప్ప వ్యక్తి ఆ అబ్బాయి. సో అలాంటి అబ్బాయి పూర్తి స్థాయిలో ఎటువంటి 0.5% డౌట్ లేకుండా మాకంటే పెద్ద పాత్ర పోషిస్తూ ఈ అమ్మాయికి గుడ్ బై చెప్పాడు. నీ కాబోయేటటువంటి భార్యని మళ్ళీ నీ చేతుల్లోకి ఇచ్చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరికీ. ఒకసారి మీరు మైత్రితో మాట్లాడండి. మైత్రి నువ్వు అతనితో ఒక 2 నిమిషాలు మాట్లాడమ్మా. నోయల్ యొక్క అభిప్రాయం ఏంటి, మళ్ళీ నోయల్ మీ జీవితంలో రాడు అనేది నేను కట్ చేసి చెప్పడం వరకే నా పాత్ర. ఏమని చెప్పాలనుకుంటున్నావు కృష్ణకి, సాయికి? సాయికైతే నేను ఫస్ట్ సారీ చెప్పాలనుకుంటున్నాను. సారీ చెప్తే అది నేను చేసింది అయితే పోదు, తన్ని చాలా హార్ట్ బ్రేక్ చేశాను. సూపర్. కానీ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నాను. రైట్. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సూపర్ అండి. ఎంత అదృష్టవంతురాలు అంటే ఒకే మాటతో నేను కంక్లూడ్ చేస్తాను బంగారు తల్లి. 2 మెచ్యూర్ వ్యక్తులు ఉండటం వల్ల మాకు సులభమైంది, నీ జీవితం కూడా సాఫీ అయింది. ఇటువైపు కొంతమంది మగవాళ్ళు ఇలాగే ఒప్పుకుని, ఎందుకంటే ఎలాగే ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది, పెళ్లి వరకు చేసి పెళ్లి అయిన తర్వాత నోయల్ గడు ఉన్నాడా, ఇంకా వస్తున్నాడా, ఫోన్ చేస్తున్నాడా, ఎక్కడ మాట్లాడా, అయిపోయిందా, మీ ఇద్దరు మధ్యన అంతవరకైనా, ఇంకేమైనా, ఆ టైప్ వ్యక్తి కాదు సాయి కృష్ణ. అటువైపు నోయల్ ఏంటంటే దొరికిందేరా బాబు అనేటటువంటి విధంగా ఆలోచించే వ్యక్తి కాదు. నువ్వు అంత అదృష్టవంతురాలు అమ్మ. కానీ అందరు ఆడపిల్లలకి, ఈ ప్రోగ్రామ్ చూసే అందరు ఆడపిల్లలకి నేను ఒకటికి 100 సార్లు విన్నపించుకుంటున్నాను ఏంటంటే, అందరి జీవితాలు ఇంత అదృష్టపరంగా ఉండవు, అందరి జీవితంలో ఇంత మంచి మగాళ్ళు ఉండరు. కాబట్టి మీరు తీసుకునేటటువంటి ఆలోచన, నిర్ణయం తీసుకునేటటువంటిది అది యాక్షన్ ప్లాన్లోకి వెళ్ళే లోపే సంప్రదించండి, ఆలోచించండి, జాగ్రత్త పడండి. జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే సార్. మైథిలి, మంచి జీవితాన్ని స్టార్ట్ చేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అమ్మా, బోత్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సార్. నా లైఫ్ లో నేను తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఏంటంటే మీకు మెయిల్ చేయడమే అని నాకు అనిపిస్తుంది. నేను చాలా నేర్చుకున్నాను ఈ ఒక్క కాల్ లోనే. చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. చాలా రైట్ అమ్మా. థ్యాంక్ యూ. అది సార్, అమ్మాయి అదే తెలియని తను, తొందరపాటు నిర్ణయాలు. కంక్లూడెడ్ హ్యాపీ. అంతే. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే.